రామాపురం అనే గ్రామంలో ప్రసాద్ అనే రైతు ఉండేవాడు. రోజు ఉదయమే లేచి అతను పెంచుకుంటున్న గౌరీ లక్ష్మిని తీసుకుని పొలానికి వెళ్తూ ఉండేవాడు. వాటిని ప్రసాద్ ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. రోజంతా ఎక్కువసేపు వాటితోనే ఉండడం వలన వాటిపైన అతనికి చాలా ప్రేమ ఉంటుంది. ఒకరోజు ప్రతిరోజులానే గౌరీ లక్ష్మిని తీసుకుని పొలానికి వెళ్ళి అక్కడి నుండి ఇంటికి వచ్చి వాడికి మేతగా గడ్డి వేసి ప్రసాద్ వేరే పని చేసుకోవడానికి పక్కకి వెళ్తాడు. ఈలోపు గౌరీ లక్ష్మిలు గడ్డి మేస్తూ ఉంటాయి. అలా మేస్తూ ఉండగా హఠాత్తుగా గౌరీ కింద పడిపోతుంది. అది గమనించిన కాసేపటికి లక్ష్మి కూడా దాన్ని చూసి లేవకపోయేసరికి కింద పడుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి ప్రసాద్ బయటికి వచ్చి గౌరీ లక్ష్మిని చూస్తాడు. ఏం జరిగిందో తెలుసుకుని చాలా బాధపడుతూ ఒక పక్కన కూర్చొని, అసలు ఏమైంది నా గౌరీకి? ఏం జరిగింది? దేవుడా, నువ్వే రక్షించు, ఏదో ఒక దారి నువ్వే చూపించు అని అంటూ ఉండగా అక్కడికి ఒక స్వామీజీ వస్తారు. దేవుడికి పూజ చేసి కొంతమందికి అన్నదానం చెయ్యు. నువ్వు చేసిన మంచి నీకెప్పుడూ ఉపకారం కలుగజేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వామీజీ. నిజమా కాదా అని ప్రసాద్ ఆలోచిస్తూ కూర్చుని బాధగా ఉంటాడు. ఈలోపు ఈ విషయం తెలుసుకున్న తన భార్య దేవుడికి దండం పెట్టుకుని దేవుడి పక్కనే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు దేవత ప్రత్యక్షమై తన కలలో ఇలా చెప్తుంది. లే రాణి లే, నువ్వు దిగులు చెందకు. నేను నా భక్తులను ఎప్పుడూ బాధ పెట్టను. నువ్వు లేచి నా గుడికి వెళ్ళి పూజ చేసి అన్నదానం చెయ్యు. నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి దేవత అక్కడి నుంచి మాయమవుతుంది. అప్పుడు రాణి కళ్ళలోంచి మేల్కొని ఇదంతా తన భర్తకు చెబుతుంది. ఏవండి, నాకు అమ్మవారు కళ్ళలో కనిపించి అన్నదానం చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పిందండి. అవునా? నాకు కూడా స్వామీజీ కనిపించి అదే చెప్పారు. అవునా? మరేం చేద్దామండి? పెడదామా సరే, పెడదాం. ఏం మంచి జరుగుతుందో చూద్దాం అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుని భోజనాలు పెట్టడానికి అన్నీ సిద్ధం చేసి గుడిలో భోజనాలకి అందరినీ పిలుస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి గుడిలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరూ తృప్తిగా తిని ఆశీర్వదిస్తూ ఉంటారు. గుడిలో భోజన కార్యక్రమం అయిన తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఈలోపు దేవత గౌరీ దగ్గరికి వెళ్ళింది. లే గౌరీ లే, పైకి లేచి వెళ్ళు, నీకేమీ జరగలేదు అని అనగానే గౌరీ లేచి పరిగెట్టుకుంటూ ప్రసాద్ దగ్గరికి ఇంటికి వచ్చేస్తుంది. అది గమనించిన ప్రసాద్ చాలా సంతోషంగా దాని తల నిమురుతూ ఉంటే ఇది కూడా ఏదో మాట్లాడుతున్నట్టు గెంతుతూ సరదాగా ప్రసాద్ చుట్టూ తిరుగుతూ సంతోషపడుతూ ఉంటుంది. మనం ఒక